ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నివాసానికి సీఎం వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ కు కేంద్ర మంత్రి ఆహ్వానించారు. ఇరువురి భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశాలున్నాయి. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా ఎంపీలు పాల్గొనున్నారు. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు గత 2 రోజుల నుంచి. దాదాపు ముఖ్యంగా ఒకవైపు అంటే మహిళా బిల్లుకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా నిన్న ఎక్స్లో పోస్ట్ చేసినటువంటిది ఒకవైపు, మరొకటి ఇక్కడ ఏదైతే ఇక్కడ రవి ముఖ్యంగా ఇక్కడ మనకు నిన్న మహిళా బిల్లు గురించి కూడా ఏదైతే మాట్లాడినటువంటి ఎంపీ శబరి గారు ఇప్పుడున్నారు. మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ అందరూ కూడా వచ్చారు. బట్ మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది చాలా మంది నిరసనలు తెలియజేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? నేనే నిరసన తెలియజేస్తున్నాను. నిన్న రాత్రి అవ్వంగానే నేను ఐ వాజ్ ప్రొటెస్టింగ్ అండ్ ఇప్పుడు కూడా వీఆర్ గోయింగ్ టు ద పార్లమెంట్ బ్లాక్ అండ్ వీఆర్ ప్రొటెస్టింగ్. ఇది చాలా డిసప్పాయింట్మెంట్ కన్నా ఒక నాకైతే ఒక మహిళగా ఒక కసి, ఏంటి ఈ మేల్ ఈగో ఏంటి? మేబీ వీళ్ళు మహిళలు కేవలము వంటింటికే పరిమితము, అసలు ఇంట్లోనే కూర్చొని పని చేసుకునే వాళ్ళలాగా చూస్తున్నారా మహిళల్ని అనే ఒక బాధ. ఎందుకంటే మహిళలు ఈరోజు ఈక్వల్గా మా పురుషులతో సమానంగా మేము ముందుకు వెళ్తున్నారు. ఈరోజు మీరు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నారు అంటే ఎన్ని కష్టాలు పడి మీరు ఈ స్థాయిలో నిలబడి మీరు ఒక పొజిషన్లో వచ్చి ఉంటారు. అది ప్రతి మహిళ కూడా అనుభవించి ఉంటుంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు ఒక ప్రాధాన్యత ఇచ్చి ఎస్ యు ఆర్ ఈక్వల్ టు అస్, యూ కెన్ కంపీట్ విత్ అస్, యూ కెన్ లీడ్ ద నేషన్ నౌ అని ఒక ఛాన్స్ మాకు ఇస్తే, ఆ ఛాన్స్ని ఈ కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి వాళ్ళు పోగొట్టారు అంటే అది చాలా నాకైతే కోపం వస్తుంది. యాక్చువల్లీ ఈరోజు పార్లమెంట్లో నిరసనలు అంటే ఏ విధంగా ఉండబోతుంది? ఎవరెవరు ఇందులో పాల్గొనబోతున్నారు? మొత్తం ఎన్డీఏ మహిళా ఎంపీలు మొత్తం కూడా పాల్గొంటున్నారు. నిన్న రాత్రి కూడా పాల్గొంటున్నాం. ఈరోజు కూడా ఒక ప్లానింగ్లో ఉన్నాము. ఖచ్చితంగా మేము ప్రొటెస్ట్ అయితే తెలుపుతాము. మా రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా దీనికి అగెయిన్స్ట్గా మేము ప్రొటెస్ట్ అయితే చేస్తాము. ఖచ్చితంగా వీళ్ళు ఏవైతే వీళ్ళ థాట్స్ ఉన్నాయో, వీళ్ళ పొలిటికల్ అజెండా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బయట పెడతాము. వాళ్ళు అనుకున్నారు ఇది మనం వ్యతిరేకిస్తే దిస్ విల్ బికమ్ పొలిటికల్ గెయిన్ అని అనుకున్నారు, కానీ ఇట్ ఈస్ అ పొలిటికల్ సూసైడ్ అని అయితే నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు మనకి ఏదైతే పార్లమెంటు సమావేశాలు ఒకవైపు జరుగుతున్నాయి, మరొక వైపు ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా కొనసాగుతుంది. దాదాపు మరికొద్ది సేపట్లో పార్లమెంట్ ఆవరణలో నిరసనలు చేపట్టడానికి ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటిది అందరూ కూడా నిరసనలు తెలపడానికి అందరూ కూడా పార్లమెంట్కి వెళ్తున్నారు అన్నటువంటిది ఒక బిగ్ బ్రేకింగ్. మరొకటి ఇటు సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ అంటే ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇక్కడ అంటే కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఇచ్చేటటువంటి అల్పాహార విందుకు సంబంధించినటువంటి 2 తెలుగు రాష్ట్రాలకు ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అందరికీ కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటిది, అటు మనకు కాంగ్రెస్ కి సంబంధించింది అనుకోవచ్చు, ఇటు జనసేన టీడీపీకి సంబంధించినటువంటి చాలా మందిని కూడా తెలుగు వాళ్ళు అన్నటువంటి అందరినీ కూడా పిలిచి ఇక్కడ ఒక కీలకమైనటువంటి ఒక అంటే అల్పాహార విందు జరుగుతున్నటువంటిది. దీనికి సీఎం రేవంత్ రెడ్డిని నిన్న ఏదైతే పార్లమెంట్ లో కలిసినటువంటి సందర్భంగా ఆహ్వానించినటువంటి మేరకు ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు మరికొద్ది సేపట్లో అందరూ కూడా పార్లమెంట్ ఆవరణ తర్వాత ఒకవైపు కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరుగుతుంది. కానీ మొత్తం మీద మాత్రం నిరసనలతో ఈ రోజు పార్లమెంట్ ఆవరణ ఒకవైపు, మరొకటి కేంద్ర కేబినెట్ సమావేశం అన్నది కూడా చాలా కీలకమైనటువంటిది. నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో 3వ రోజు మాత్రము మరొకసారి పార్లమెంటు దద్దరిల్లుతున్నటువంటిది అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.